నా పిల్లలు బతకాలి, నా పిల్లలు బతకాలి, నా ఆజ్ఞలన్నింటి మీరిపోయి మరణాన్ని తెచ్చుకుంటున్నాను. నా బిడ్డలు బతకాలి, నా బిడ్డలు బతకాలి, నా బిడ్డలు బతకాలి, బిడ్డలు బతకాలి. ఎలా బ్రతకాలి? నా కొడుకును పంపిస్తాను, ఆయన్నైనా చూసి వీళ్ళు మారుతారేమో, ఆయన్నైనా చూసి వీళ్ళు చక్కగా బ్రతుకుతారేమో అని పంపించాడండి. ఆ గొప్ప కొడుకు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. ఈ లోకానికి వచ్చి ఎలా బ్రతికాడు తెలుసా? ఎంత చక్కగా బ్రతికాడు తెలుసా? ఆయన బ్రతుకుతుంటే, ఆయన మాట్లాడుతుంటే ఏమండి దేవుడు పొంగిపోయాడండి. జనాలు కూడా ఆనందంతో ఏమన్నారు తెలుసా? లూకాసు వార్త 11:27 ఏమంటారు తెలుసా? ఆయన ప్రసంగిస్తూ ఉంటే ఆ జనాల్లో ఒక తల్లి ఏమంటారు తెలుసా? నిన్ను మోసిన గర్భము, నీవు గుడిచిన స్థలంలో ఏమైనాయి? ధన్యము. బా, చూసావా కేకలు? ఏమి గర్భమయ్యా మీ తల్లి గర్భం, ఎంత మంచి గర్భం నీది అంటుంటే ఆ తల్లికి ఎలా ఉంటుందో చెప్పండి. ఎవరైనా సరే ఈరోజు ప్రసన్నబాబు గారు వాక్యం చెప్తున్నారు చక్కగా. దేవుని కోసం బ్రతుకుతున్నాడు, దేవుని కోసం జీవిస్తున్నాడు. ఏమంటే అలా బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు సుందరరావు గారికి ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత ఆనందం. కొడుకు చక్కగా దేవుని వాక్యం చెబుతుంటే, దేవునిలో చక్కగా బ్రతుకుతుంటే ఏం ఆనందం అండి. నా బిడ్డలు కూడా దేవునిలో బ్రతుకుతుంటే నాకు ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఏమంటే అలా బ్రతకపోతే ఆనందమా చెప్పండి? ఆనందమా చెప్పండి? ఒక తల్లి రైల్వే స్టేషన్లో కూర్చోండదు. ఇలాగే మీటింగులకు వస్తూ రైల్వే స్టేషన్లో వస్తున్నప్పుడు ఆమె ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, దేనికమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నాన్న, చెప్పమ్మా తల్లి, నేను ఏదైనా సహాయం చేస్తానని. బాధ వేసింది ఆవిడని చూస్తుంటే. ఏం లేదు నైనా, నా కొడుకు పుట్టినాడు ఒకడు, వాడు కడుపులో 4 కేజీలు పెరిగినాడు నైనా. అలా తిన్నాను నేను, పండ్లన్నీ తిన్నాను, నా బిడ్డ బాగా తయారు కావాలని పండ్లు తిన్నాను. వాడు ఎర్రగా పుట్టాలని కుంకుమ పువ్వు అంతా తాగుతుంటాడు. చాలామంది పిల్లలు ఎర్రగా పుట్టాలని ఏం చేస్తారమ్మా? కుంకుమ పువ్వు అంతా తాగుతూ ఉంటారు. ఓకే, మంచిది. ఆ బిడ్డను కన్నాను నాయన, పెద్ద చేసినాను నాయన, చాలా పెద్ద చేశాను నాయన. తినక బిడ్డకి పెట్టి పెద్ద చేశాను నాన్న, తినక బిడ్డకి పెట్టి పెద్ద చేశాను. అవునండి, చాలామంది తల్లులు పెళ్ళికి పోయినప్పుడు చూడండి, ఏమండి లడ్డు, మిక్చరు, బాదుషాలు అన్నీ పెడతా ఉంటే ఏమంటే వీళ్ళు తినరు, అలాగా పైట కొంగులకి తీసుకుంటూ ఉంటారు అన్నీ. ఎందుకు? అలా పైట కొంగులకి అన్నీ తీసేసుకుంటూ ఉంటారు. ఈవిడికి పెట్టలేదు ఏంటంటే మళ్ళీ పెడతాడు తీసుకొచ్చి, మళ్ళీ అయినా తింటుందే, మళ్ళీ బయట కొంగులకి లడ్లు అవన్నీ. ఎవరి కోసం? వాడు తినలేకనా? ఎవరు గుర్తొచ్చారు ఆ లడ్డు చూడగానే? కొడుకు. ఏమండి ఇంటికి తీసుకొని పోతుంది. వాడు స్కూల్ నుంచి రాగానే, నాయనా ఇదిగోరా లడ్డు, ఓ లడ్డు, ఇదిగోరా లడ్డు. బిడ్డలతో అండి ప్రేమతో బాగా చక్కగా పెంచి పెద్ద చేస్తారు. ఆ పెంచి పెద్ద చేసిన తర్వాత కొడుకు తల్లిని బయటికి గెంటేశాడు. ఇది నా ఇంట్లో, నువ్వు వెళ్ళిపో. ఎందుకురా వెళ్ళాలంటే కొట్టాడండి తల్లిని, కొట్టాడు. ఏ రొమ్ముతో పాలు తాగాడు అదే రొమ్ము మీద తన్నాడు, రొమ్ము పగిలిపోయింది, రక్తం కారిపోతుంది. తల్లికి ఏడ్చిందండి. ఏడ్చేమంటాను తెలుసా? ఈ కడుపులో వాడు ఎందుకు పుట్టాడు, ఈ గర్భంలో వాడు ఎందుకు పుట్టాడని చెప్పి గర్భానికేసి కడుపుకేసి కొట్టుకునిందండి. గట్టిగా కొట్టుకుంటుంది. అమ్మ కొట్టుకోవద్దమ్మా, ఈ గర్భంలో ఇలాంటోడు పుడతాడని తెలుసుంటే చిన్నప్పుడే వడ్ల గింజలు వేసి ఉండేవాడిని ఆయన 2. ఇలాంటోడని గర్భానికేసి కొట్టుకుంటుందండి. ఇట్టటోడు పుట్టాడని. అందుకే నేను చచ్చిపోతాం, రైలు కింద పడి చచ్చిపోతామని వచ్చినానని వచ్చింది. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటున్నారు? మన గర్భాలు ఎలా ఉండాలో తెలుసా? ఆనందంగా ఉండాలండి, సంతోషంగా ఉండాలండి. పిల్లలు చెడిపోతే బాధపడతాం కదా, అదే పిల్లలు బాగుంటే ఏం సంతోషం. నిజంగా యేసు ప్రభువును అందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? నీవు మోసిన గర్భం ధన్యం అంటుంటే నిజంగా పొంగిపోయేది ఈ లోకంలో తల్లి కంటే ఆ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న దేవుడండి. ఏమి గర్భం నీది, ఏమి గర్భమయ్యా నీది, ఎంత మంచి గర్భమయ్యా అంటుంటే నిజంగా వాస్తవంగా దేవుని గర్భం నుంచి కదా యేసుక్రీస్తు వారు వచ్చింది, మనమందరం వచ్చింది. ఆ గర్భం ఎంత సంతోషపడుతూ ఉంటుంది యేసు ప్రభువుని బట్టి. ఇది మీకు అర్థమైతే ఆ గర్భం నుంచి వచ్చిన యేసుక్రీస్తుని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. అదే గర్భం నుంచి వచ్చిన మనవలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కొట్టుకుంటున్నాడండి. ఏం కడుపును పుట్టారా మీరు? నాలాగా బ్రతుకుతాను అనుకున్నాను కదరా,
నాలాగా జీవిస్తారనుకున్నారు కదరా. ఎందుకంటే నాకు పుట్టారు కనుక నాలా బ్రతకాలి. కుక్కకు పుట్టింది కుక్కలా బతుకుతుంది, పశువు పుట్టింది పశువులా, కోడికి పుట్టింది కోళ్ళ. మనం ఎవరికి పుట్టాం? దేవుడికి పుడితే మనలో ఎవరు ఉండాలండి? మనం ఎలా ఉండాలండి? కుక్కకు పుట్టింది కుక్కలో ఉన్నప్పుడు, పశువు పుట్టింది పశువులో ఉన్నప్పుడు, పక్షికి పుట్టింది పక్షిలో ఉన్నప్పుడు, దేవుడికి పుట్టినవాడు కూడా దేవుళ్ళో ఉండరా? ప్రతి ఒక్కడు దెయ్యమే. దెయ్యాలండి ఆ చెట్టు కింద ఉన్నాయంట. మరి ఇక్కడ కూర్చుని మనం అంతా ఎవరండి? మనలోనే వచ్చి కూర్చుని దెయ్యాల్లా మారిపోయినాం మనం. అందుకే దైవాల్లా మారడానికి మీ ఊరికి వాక్యం వచ్చింది. ప్రతి ఒక్కరిని, కొత్త కోటలో ఉన్న ప్రతి ఒక్కరిని, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దైవంలా మార్చడానికి వాక్యం వచ్చింది. లేకపోతే దేవుడు బాధపడతాడు. దేవుడు తట్టుకోలేడండి. తన పిల్లలు చెడిపోతే, తన పిల్లలు వాక్యాలను మీరితే, ఆజ్ఞలను మీరితే నరకానికి వెళ్ళిపోతారు. ఏమండి, నరకం అంటే ఏందో తెలుసా? చివరి మాట, నరకం అంటే ఏందో తెలుసా? ఏమండి, మరణం అండి. ఈ లోకంలో ఉండే మరణం డూప్లికేటు. తల్లిదండ్రులు ఎలా డూప్లికేటో ఈ లోకంలో ఉన్న మరణం కూడా డూప్లికేటే. మరి ఎక్కడుంది మరణం? ఒరిజినల్ నరకమే మరణం. మరణం అదే రెండవ మరణం. ఆ మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అంటే ఇంకెప్పటికీ బయటికి రాలేం. ఈ లోకంలో మరణించినా పరదేశికి వెళ్ళొచ్చు దేవునిలో బ్రతికితే. ఏమండి, తర్వాత మనం మరణించినా పరదేశికి వెళ్ళి కలుసుకోవచ్చు. కానీ నరకానికి పోతే కలుసుకోగలమా? నరకానికి వెళ్తే బయటికి రాగలమా? రాలేమండి. దయచేసి ఆలోచించండి. నరకానికి వెళ్తే బయటికి రాలేం. ఏమండి, నరకానికి పోతే దేవుడు చాలా బాధపడతాడండి. అల్లాడిపోతాడు. ఒక తండ్రి, మా కడపలోనండి, లాస్ట్ మాట జాగ్రత్తగా వినండి, మా కడపలోనే ఒక తండ్రి తన కుమారుడికి బైక్ కొనిచ్చాడు. ఏమండి, కొడుకు కదా, ప్రేమతో బైక్ కొనిచ్చాడు. బైక్ ఖరీదు 10 లక్షలు. ఏమండి, ఈ బైక్ తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ముగ్గురు పందెం పెట్టుకున్నారు. ఎవడు ముందు వెళ్తే ఆడి మగాడ్రా బుజ్జి అనుకుని ఏమండి అక్కడికి వెళ్ళాలని బయలుదేరారు. ఎందుకంటే సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారు కదా. సినిమాలు చెడగొడతాయి, సీరియళ్ళు చెడగొడతాయి, దేవుని వాక్యం బాగు చేస్తుంది. దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ పిల్లలు ఆ సినిమాలు చూసి ఏమండి బైక్ రైడ్, ముగ్గురు కలిసి ఏమండి ట్రాఫిక్, రైల్వే స్టేషన్ ఎవరు ముందు పోతే వాళ్ళు మంచి హీరోలు ఏమండి బయలుదేరారండి. బాగా వినండి, బయలుదేరినప్పుడు ఏమండి మధ్యలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహావీర్ సర్కిల్ అని ఒకటి వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర ఏమండి 4 రోడ్లు ఉంటాయి. ఏమండి బస్సులు లారీలు తిరుగుతూ ఉంటాయండి. వీడు కనీసం అంటే 150-170 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాడండి. టౌన్లో ట్రాఫిక్లో ఏమండి ఒక లారీ అడ్డం వచ్చింది. ఏమండి గుద్దేసిన తర్వాత వాడి పార్ట్స్, తలకాయ ఒక చోట, మెదడు ఒక చోట, చేతులు ఒక చోట, కాళ్ళు ఒక చోట ఏమండి పడిపోయి నుజ్జు అయిపోయాడు. బండి అయితే ఏమండి ఇస్త్రీ చేసిన షర్ట్లో మారిపోయింది. వాడి అవయవాలన్నీ అక్కడ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ నాన్నకు తెలిసింది. వాళ్ళ నాన్న వచ్చి ఏం చేశాడంటే అలా చూశాడు. అవయవాలన్నీ ఒకచోట కుప్పేసుకున్నాడండి. తల, మెదడు, గుండె, కాళ్ళు, చేతులన్నీ కుప్పేసుకొని ఏమని నడుస్తున్నాడు తెలుసా? ఒరేయ్, నిన్ను కని పెంచి పెద్ద చేసింది ఈ కుప్ప నాకు ఇచ్చిపోతావనరా? ఇలా పగిలిపోయిన తల, ఇలా ఊడిపోయిన చేతులు నాకు ఇచ్చిపోతావనరా? ఒరే కొడుకా, నీకోసమే కదరా 1000 కోట్లు సంపాదించాడు పెట్టుండానా. ఇప్పుడు 1000 కోట్లు ఎవడికి ఇవ్వాలరా ఈ 1000 కోట్లు అని ఆ కుప్ప తీసుకొని, ఆ మెదుడు, ఆ గుండె, ఆ తలంతా తీసుకొని ఏమండి ముఖానికేసి గుండెలకేసి కొట్టుకుంటున్నాడండి. ఇది మీకు అర్థమైతే ఇంత చక్కగా దేహాన్ని చేసి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టిన దేవునికి మనుషులు ఏమిస్తున్నారు? ఏమైపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు చనిపోయి. ఏమండి దేవుడు కూడా ఒరే నువ్వు నరకానికి పోయేదానికి కదా నేను చేసుకునింది. ఇంత చక్కగా ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, గాలిచ్చి, నీరిచ్చి, నింగిచ్చి, నేలిచ్చి, నిప్పిచ్చి నువ్వు నరకానికి పోయేదానికా నేను చేసుకునింది. ఒరే కొడుకా, ఓ కొడుకా అని దేవుడు కూడా ఏడుస్తాడు. ఏడవడాన్ని మీరు అనుకుంటున్నారా? ఏడుస్తున్నాడండి, అల్లాడిపోతున్నాడండి.
యేసుప్రభుని పంపించాడు మనం బ్రతకాలని, దేవదూతలు పంపించాడు మనం బ్రతకాలని, ఏమిటి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు మనం బ్రతకాలని, సేవకులను పంపించాడు బ్రతకాలని. ఈరోజు కొత్త కోటకు ఎందుకు వచ్చింది వాక్యం? బతకాలని. దేవుడు పడిన కష్టం దేవుడు ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. రాత్రి బగుళ్ళు మనల్ని కాపాడాలని కష్టపడుతుంటే ఏమండి మనం ఆయన చేతికి తట్టుకుంటాడా? అందులో నరకంలో ఎవరు వేయాలి తెలుసా? లాస్ట్ మాట జాగ్రత్తగా వినండి. నరకంలో ఎవరు వేయాలి తెలుసా? మనల్ని దేవుడే. ఎందుకంటే నరకానికి పంపించేది ఆయనే, తప్పదు. ఇంకా ఏంటి, కొడుకును శ్మశానానికి మోసుకొని పోతే తండ్రికి ఎట్టుంటో చెప్పండి, బాగా ఆలోచించాలా. కొడుకును శ్మశానానికి తండ్రి మోసుకొని పోవాలనా, లేకపోతే కొడుకు తండ్రిని శ్మశానానికి మోసుకొని పోవాలనా? ఎవరు మోసుకొని పోతే బాగుంటుందండి? నన్ను నా కొడుకులు తీసుకొని పోతే బాగుంటుంది, కానీ శ్మశానానికి నా కొడుకుని నేను తీసుకొని పోయి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ నాకు ఎలా ఉంటుంది? ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా మనం నరకానికి పోతా ఉంటే అల్లాడిపోతున్నాడండి. అన్ని పెట్టి అన్ని చేసి ఈరోజు ఎన్ని ఆహార పదార్థాలు, ఎన్ని కాయగూరలు, ఎన్ని రకాల మాంసాలు, ఎన్ని రకాల రంగులు, ఎన్ని రకాల పొంగులు ఎన్ని ఇచ్చాడు. మనం బతకాలని ఎన్ని ఇచ్చాడండి చెప్పండి. మనం బ్రతకపోతే ఆయన ఎంత బాధపడతాడు తెలుసా? నిజంగా అండి. జాన్సన్ అని పాడాడు ఒక పాట, అది సినిమా పాటే, కానీ యాక్చువల్గా చెప్పాలంటే మన పాట ఏంటే బాగుండదు. ఒక తండ్రికి కొడుకు చచ్చిపోతాడు, ఆ సినిమాలో ఒక కొడుకు చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోతే ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది తెలుసా? ఏంట్రా నువ్వు చావడం ఏందిరా, నిన్ను నేను పాడిగట్టి తీసుకుని పోవడం ఏందిరా, నన్ను పాడి మీద మోసుకోవాల్సి నువ్వు నిన్ను పాడి మీద మోసుకొని పోవాల్సిన పరిస్థితి ఏందిరా, ఇదేంట్రా అని చెప్పి ఒక పాట పాడతాడు. ఈ చేత్తోనే బువ్వ పెట్టాను, ఈ చేత్తోనే నీళ్లు పోసాను, ఈ చేత్తోనే పాలు పోసాను, ఈ చేత్తోనే పాడి మొయ్యాలా, ఈ చేతితోనే పాడి మొయ్యాలా, ఓరయ్యో నాయ్ అని చెప్పి కొట్టుకుంటాడండి తల. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా నువ్వు నరకానికి పెట్టేప్పుడు చాలా బాధపడతాడు. నిన్ను బతికించుకోవడానికి ఇంత కష్టపడితే నువ్వేంట్రా నరకానికి పోయావు కొడుకా, ఏడుస్తాడు, బాధపడతాడు. ఆ బాధ మీకు అర్థమైతే యవ్వనస్తులారా, మీ యవ్వనాన్ని దేవుని కొరకు ఉపయోగించాలా, మీ యవ్వనాన్ని దేవుని పనికి ఉపయోగించాలా. అనవసరమైనటువంటివి చేయొద్దండి, ప్రాణాలు పోగొట్టుకోవద్దండి. మీ ప్రాణాలు పోతే ఇక్కడ మీ తల్లిదండ్రులు బాధపడతారు, ఎప్పటికీ ఆయన బాధపడతాడు, అల్లాడిపోతాడు. మీరు బాధ పెట్టే పిల్లలుగా కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలుగా, భూమి మీద మీ తల్లిదండ్రులను సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఎవరిని ఫాలో అవ్వాలి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూసావా, నిన్ను మోసిన గర్భం ధన్యం, నీవు కూర్చిన స్థలములు ధన్యం. మరి మనం కూడా ధన్యుల వల్ల అయితే దేవుని మార్గంలో నడుచుకోండి. మీ తండ్రి గర్భం ఆనందపడిపోతుంది, సంతోషపడుతుంది. నా బిడ్డలు చూడు, కొత్త కోటలో దేవుని వాక్యం విని కొత్తగా మారిపోయారు. ఒకప్పుడు చెత్త, ఇప్పుడు కొత్త కోట, కొత్తగా. లాజరస్ ప్రసన్న బాబు గారు వచ్చి వాక్యం చెప్పిపోయిన తర్వాత కొత్త కోట ఏమైపోయింది? కొత్తగా. ప్రేమ తప్ప కొత్త కోటలో యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కనపడలేదండి. వీళ్ళలో ఎవరు బట్టిన ప్రభు కనపడుతున్నాడండి. ప్రభు నిజంగా అండి, క్రైస్తవులు అంటే వీళ్ళండి కొత్తగా ఉంటున్నారండి, యేసుక్రీస్తులో ఉంటారని మీరు పేరు తేవాలి దేవునికి.